మనతో పాటు గెస్టులు జాయిన్ అవుతున్నారు. మరో గెస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఈయన చాలా ప్రత్యేకమైనటువంటి గెస్ట్, రివర్స్ గేర్ గురుస్వామి ఆర్ ప్యారడీ గురుస్వామి. గురుస్వామి గారు వెల్కమ్ అండి. సో గురుస్వామి గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన పాటను, ఏ పాటనైనా సరే రివర్స్లో పాడతారు. సాధారణంగా అందరూ స్ట్రైట్గా పాడతారు, కానీ గురుస్వామి గారు ఆ పాటను రివర్స్లో పాడతారు. ఒక పాటను ఆయనకి ఇస్తే మనం ఆయన ఆ లిరిక్స్ని ఆయన రివర్స్లో పాడతారు. అలాగే ప్యారడీ అంటే ఒక పాట ట్యూన్కి ఆ లిరిక్స్ కాకుండా వేరే లిరిక్స్, ఆయన సొంత లిరిక్స్ ప్రిపేర్ చేసుకుని ప్యారడీగా పాడతారు. అలా రకరకాలుగా ఒక పాటను అటు చేసి ఇటు చేసి అసలు దాన్ని మొత్తం సర్కస్ చేయించగలరు గురుస్వామి గారు. రైట్ సార్, అంతే కదా, సర్కస్ చేయించడమే కదా పాటలతో ప్రయోగాలు. అదే మొత్తం ఇక దాన్ని ఒక ల్యాబొరేటరీ చేసి ఆ పాటతోటి ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేయాలి. సో ఎన్నేళ్ల నుంచి ఉన్నారు సార్ మీరు ఇందులో? నేను 30 years నుంచి ఉన్నానండి. 30 ఏళ్ల నుంచి. 30 ఏళ్ల నుంచి మొత్తం ఈ ప్రయోగాలు చేస్తూ ఇట్లానే దీంట్లోనే వెళ్తూ ఉన్నారు. ప్యారడీ సాంగ్స్, పాటల్ని రివర్స్ లో పాడడం, ఒక పాటను తీసుకెళ్లి ఇంకో పాటలో పాడడం, ఒక పాటనే రకరకాలుగా పాడటం, ఒక పాటను తీసుకెళ్లి మరో ఆర్ట్ ఫామ్ లో పాడటం, ఇలాంటివన్నీ చేస్తాం. ఎవరైనా పాటలు సాధారణంగా బాత్రూమ్ సింగర్స్ ఉంటారు, లేదంటే స్టేజ్ సింగర్స్ ఉంటారు. స్ట్రైట్ గా పాడతారు వాళ్ళు, ఏది పాడినా కూడా మొత్తం పాట పాడతారు, లేదా 4 ఇవి పాడతారు. మీరు రివర్స్ లో పాడాలనే థాట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు మీరు అన్నారు కదా బాత్రూమ్ సింగర్స్ ఉంటారు, స్టేజ్ సింగర్స్ ఉంటారు అని. నాకు రివర్స్ సింగర్స్ ఉంటారు, ప్యారడీ సింగర్స్ ఉంటారు అని నిరూపించాలనిపించింది. సో అందుకని నేను ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయాలని, నాకు ఎప్పుడు అదే ఆలోచన అండి, ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయాలి అందరిలా కాకుండా అని ఆ థాట్ నాకు ఉంటుంది. కాబట్టి అలా నేను రివర్స్ లో ట్రై చేశాను. అలా పాటల్ని రివర్స్. ఫస్ట్ ఎప్పుడు అసలు థాట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? దాదాపు నేను 30 ఏళ్ల నుంచి ప్యారడీ పాటలు పాడుతున్నానండి. నేను ప్యారడీ పాట పాడినప్పుడు దాన్ని ప్యారడీ అంటారని కూడా నాకు తెలియదు. ప్యారడీ అంటే ఏంటి సార్ అసలు? ప్యారడీ అంటే ఒక వ్యంగ్య సాహిత్యం. ఓకే. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక సన్నివేశం ఎదురైంది అనుకోండి, ఒక సినిమా పాట తీసుకొని దానికి మనకు నచ్చిన లిరిక్ పెట్టి పాడటం అనమాట. ఒక పాటకు సమాంతరంగా చేసేది ఏదైనా ప్యారడీ. వ్యంగ్య సాహిత్యం అని తెలుగులో అంటారు, వ్యంగ్య సాహిత్యం అని హిందీలో అంటారు, ప్యారడీ అని ఇంగ్లీష్లో అంటారు. ఏదైనప్పటికీ దీనికి ఆద్యులు జరుక్ శాస్త్రి గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు అని ఆయన కళాఖండాలకు, కావ్యాలకు ఆయన ప్యారడీలు చెప్పేవాడు గద్య భాగానికి. నేనేంటంటే సినిమా పాటలకి ప్యారడీ చెప్పడం నా పంథ అనమాట, సరదాగా. ఓకే, సో వెళ్దాం సార్. దాంట్లో డీప్గా వెళ్లే ముందు ఒకసారి మనం మీకు ఇష్టమైన గణపతి సినిమాల్లో మన గణపతి పాటలు చాలా ఉంటాయి, ఒక్క పాటతోటి మనం ప్రోగ్రామ్ ప్రారంభించుకుందాం. షూర్ సార్, తప్పకుండా. ఇది కూలి సినిమాలో పాట ఉంది కదండి, దండాలయ్య ఉండ్రాలయ్య. అవును అవును, అది వినిపిస్తాను. జై 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 గణేష, జై 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 వినాయక, జై 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 గణేష, జై 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 వినాయక, జై జై జై. దండాలయ్య ఉండ్రాలయ్య దయుంచయ్యా దేవ, నీ అండా దండ ఉండాలయ్య చూపించయ్యా త్రోవ. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవ, నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ. ఆయన అట్లా తరలి వెళ్తుంటే ఈ పాట ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తూ ఉంటుంది. గణపతి అట్లా తరలి వెళ్తూ ఉంటే రియల్లీ అద్భుతమైనటువంటి పాట. సో ఈ శుభ సందర్భంగా అంటే ఇది ఒక కోలాహలమైనటువంటి పండుగ వాతావరణం. సో కొంచెం సేపు మనం ఈ మీ పాటలతోటి కొంచెం ఎంటర్టైన్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా సార్. సో మీరు ఫస్ట్ పాడిన రివర్స్ పాట ఏంటి సార్? అంటే మీరు కెరీర్ బిగినింగ్లో నేను వాడిన ఫస్ట్ రివర్స్ పాట ఏంటంటే జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన సితార సినిమాల పాట. ఆ పాట నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందండి. ఓకే. యాక్చువల్గా అంటే ఆ పాటలో పదాలు కూడా జిలిబిలిగా ఉంటాయి. అవును. ఆ జిలిబిలి అక్షరాలని, ఆ పదాలని కలిపి రివర్స్ పాడేసరికి చాలా ఇంప్రెసివ్గా అందరికి బాగా నచ్చింది. ట్యూన్ కూడా ఫేమస్ ట్యూన్, అది ట్యూన్ కూడా చాలా ఫేమస్ ట్యూన్. బాలుగారు అద్భుతంగా పాడిన పాట అది. ఆ పాట ఫస్ట్ నేను రివర్స్లో పాడాను. అంటే మీరు ఎట్లా రాసుకునే వాళ్ళ? ఫస్ట్ మొత్తం అంతా రాసుకుంటారు, లేదంటే మైండ్లోనే రివర్స్ సార్. అంటే మనం రాసుకుంటే ఒకసారి లిరిక్ గుర్తుండదు, అది మైండ్ లో జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని రివైండ్. ముందు ప్రాక్టీస్ అయితే పేపర్ మీద చేస్తారు? లేదండి, అసలు ప్రాక్టీస్ చేయను. సో విని దాన్ని మీరే రివర్స్ చేసేసుకుంటారు. ఇప్పుడు నాకు ఎలాగంటే, ఇప్పుడు మీరు ముందుకు మాట్లాడుతున్నారు, నేను అలా రివర్స్ లో మాట్లాడేయగలను. ఓకే. నాకు ముందుకు వస్తే వెనక్కి వచ్చినట్లే. అని మీ బ్రెయిన్లోనే ప్రాసెస్ అయిపోద్ది. అంతే. మాకు స్ట్రైట్ పార్ట్ లిరిక్స్ సరిగ్గా గుర్తుండవు, మీకు రివర్స్ పార్ట్ లిరిక్స్. సో లేటెస్ట్ ట్రై అంటే మీ ఫస్ట్ పార్ట్ తోటే ప్రారంభిద్దాం. ఓకే.
ముందుకు పాడి తర్వాత యా కరెక్ట్ కరెక్ట్. జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార, మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార, మధువుల పెదవులు మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలలను దాచకు కలతను రేపకు ఓ మైనా ఏ మైనా, జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. దీని రివర్స్లో రివర్స్. ఇప్పుడు ప్రతి పదం జిలిబిలి పలుకుల లిజిలిబి లకులుప అలా మారిపోతుంది అనమాట. లిజిలిబి లకులుపగా పిలిచిన కిలిపి నామై ఓ నామై, లకి లకిలవు గనలు పులవన చిలికి నామై ఓ నామై, లమిలమిన సిరిమెరాత లన్ను మినడి మెరతాసి, లమిలమిన సిరిమెరాత లన్ను మినడి మెరతాసి, లవుదు మెలవుదు పెలుతమ మన సిరివి నామైవో నామైవో, నులలక కుచదాను తలక కుచపెం నామైవో నామైవో, లిజిలిబిలకులు పగ పిలిచిన కిలిపి నామైవో నామై, లకి లకిలవు గనలు పులవన చిలికి నామైవో నామై. ఇప్పుడు ఇందులో తప్పులు పట్టుకోవాలన్నా మాకు తెలియదు, ఎందుకంటే ఆ లిరిక్ ని రివర్స్ లో చేస్తే ఇదే వచ్చుద్దాలి మాకు గుర్తు కూడా ఉండదు, అంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా కష్టం. అది క్రాస్ చెక్ చేయడం కష్టం. అవును. కాకపోతే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే మనం ఒక్క అక్షరం ఏదైనా తప్పు పాడామనుకోండి తర్వాత పదం మనకు దొరకదు, మీకే కన్ఫ్యూజ్ మాకే కన్ఫ్యూజ్ అయిపోతుంది. అది పర్ఫెక్ట్ గా అలా వస్తేనే అందులో వస్తుంది అనమాట. సో మీకు మొత్తం 3 రికార్డ్స్ వచ్చినాయి కదా, అంటే లిమ్కా బుక్ 5 రికార్డ్స్ వచ్చాయి, లిమ్కా బుక్ అలాగే ఇంకా మొత్తం 5 ఏమేమి వచ్చినాయి మీకు, దేనికి వచ్చినాయి? ఒక పాటను ఫస్ట్ 25 రకాలుగా పాడానండి. ఒక పాటను 25 రకాలు. 25 రకాలంటే 25 ట్యూన్స్. 25 ట్యూన్స్ అంటే ఇప్పుడు ఒక పాట ఉంటుంది, ఆ పాటను తీసుకొని ఇంకొక ఆర్ట్ ఫామ్ లో పాడటము. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హరికథ లాగా పాడటము, బుర్ర కథ లాగా పాడటము, అట్లా 25 రకాలు. అట్లా 25 రకాలు ఎంచుకున్నాను. ఓకే. అలా పైలా పచ్చిస్ అని ఒక కార్యక్రమం చేశాము. దాంట్లో ఒకే పాటను నెల్లూరు నెరజాన్ అనే పాటను 25 రకాలుగా పాడాను. సో అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అట్లా నాకు దానికి లిమ్కా బుక్ క్రియేషన్ వచ్చింది. ఆ తర్వాత 100 నిమిషాల్లో 100 ప్యారడీలు పాటలు పాడడం. ఓకే. దానికి ఒక 2-3 రికార్డ్స్ వచ్చాయి. 100 నిమిషం అంటే నిమిషానికి ఒక పాట, నిమిషానికి ఒక పాట, నిమిషానికి ఒక ప్యారడీ. అదే ఒక పాటను ప్యారడీ చేయటం అలా. ఆ తర్వాత మళ్ళీ 100 మంది సింగర్స్ వచ్చి పాడిన పాటల్ని రివర్స్ చేశారు ఆన్ ది స్పాట్. రివర్స్. ఓకే. అలా ఒక రికార్డ్. అట్లా మొత్తం 5 రికార్డ్స్ వచ్చాయి. చాలా చాలా హోంవర్క్ ఎట్లా చేస్తారు మీరు అసలు వీటన్నిటికీ? హోంవర్క్ ఏం లేదు సార్ దీంట్లో, అంటే మన మనసులో ఆలోచించుకోవడం. 100 పాటలు ఉంటాయి సార్, దాని లిరిక్స్ గుర్తుండాలి, దాన్ని రివర్స్ చేసేటప్పుడు అది గుర్తుండాలి. 100 పాటల లిరిక్స్ అలాగే గుర్తుండిపోతాయా మీకు? అంటే మామూలు పాత పాటలు అయితే విన్నాయి గుర్తుంటాయి, కానీ కొన్ని కొత్త పాటలు ఉన్నాయి ఇప్పుడు వచ్చే పాటలు, లేదా ఒక 10 ఏళ్ల క్రితం వచ్చిన పాటలు మనం వినలేదనుకోండి, సింగర్ వచ్చి అక్కడ పాడగానే 2 లైన్లు గుర్తుపెట్టుకుంటాం, గుర్తుపెట్టుకుని 2 లైన్లు అప్పటికప్పుడు రివర్స్ చేస్తాం. ఓకే. అలా అనమాట. ఓకే. సో ఇంకోటి ఇందాక మనం మాట్లాడుకున్న సందర్భంలో సింగర్స్ ఇమిటేట్ కూడా చేస్తా అని చెప్పారు. సింగర్స్ మిమిక్రీ చేస్తాం. అంటే అది కూడా నేను నా కెరీర్ యాక్చువల్గా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రారంభించాను కాబట్టి అప్పట్లో నేను సింగర్స్ని ఇమిటేట్ చేస్తూ వచ్చాను. అంటే కొంతమందికి టిపికల్ పెక్యులర్ వాయిస్లు ఉంటాయి, కొంతమంది ఇప్పుడు మహమ్మద్ రఫీ గారు, యేసుదాస్ గారు, వీళ్ళందరి ఒక టిపికల్ వాయిస్. సో వాళ్ళని ఇమిటేట్, సోను కుమార్ సాను గారు, కుమార్ సాను, సో వీళ్ళందరూ టిపికల్ వాయిస్లు ఉంటాయి, అంటే కొంచెం యూనిక్గా ఉంటాయి వాయిస్. సో వాళ్ళని ఇమిటేట్ చేస్తారు మీరు. చేస్తాను. మీకు బాగా ఇష్టమైన సింగర్ ఎవరు? బాగా ఇష్టమైన సింగర్ అంటే యేసుదాస్ గారు. ఆయన అసలు ఆయన గొంతు అద్భుతం. ఆయన ఎట్లా ఇమిటేట్ చేస్తారంటే మీ గొంతేమో వేరే ఉంది, ఆయన గొంతు వేరేలా ఉంటుంది. అంటే మిమిక్రీ చేయడం వేరు, హావభావాలతో. 100% ఎవరు ఇమిటేట్ ఆఫ్ కోర్స్ చేయలేరు. ఇమిటేషన్ ఇస్ ఇమిటేషన్. అది కొంతవరకు మనం ఇమిటేట్ చేయగలిగితే, ఆయన వేసిన కళల్ని కొంతవరకు వేయగలిగితే ఆయన వాయిస్ మనకు కనిపిస్తుంది అన్నమాట. అలా ప్లీజ్ ఒక పాట అయింది యేసుదాస్ గారిది. సుక్కళ్ళే తోచావే వెన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే సుక్కళ్ళే తోచావే వెన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో
నిన్ను నేనెతికానే. సూపర్, అద్భుతం. అంటే ఆయన గొంతు హై పిచ్లు కూడా అలవోకగా రీచ్ అయిపోతుంది. పూసిందే ఆ పూల మానుని దీపంలో, కాగిల్దే నా పేద గుండె నీ తాపంలో, ఊగానే నీ పాటలో ఉయ్యాలై ఉన్నానే ఈనాటికి నేస్తానై. ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం తీరంది నేరం. సుక్కలే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే. రైట్ సార్, కంటిన్యూలో ఏ పాట ఇచ్చినా కూడా పాడగలగడం అనేది ఒక అద్భుతమైనటువంటి కళ సార్. అంటే అది సో ఈ కొత్త పాటలు పాత పాటలు ఏ తేడా లేవుగా మీకు? ఏ తేడా లేదు. సో నాకు ఒక ఇష్టమైన పాట ఒకటి ఉంది, నీలి నీలి ఆకాశ్. ఆ పాట రివర్స్లో అంటే నేను ర్యాండమ్గా ఇస్తున్నాను మీకు ఇది. అంటే మీ అంటే నాకు మీరు ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చి పాడుతున్నారా ఏంటనే ఒక డౌట్ వచ్చింది. సో నేను ఈ పాట మీకు ర్యాండమ్గా ఒక పాట మీకు ఇద్దామని చెప్పి. మీరు కొద్దిగా పాడండి సార్ చూద్దాం. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్ను కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. దాని రివర్స్ అంటే లిరిక్స్ మేబీ రాంగ్ అయి ఉండొచ్చు. సో ఒకసారి నాకు ఆ పాట మీరు రివర్స్ లో ర్యాండమ్ గా ఇస్తున్నాను. ఐ వాంట్ చెక్ యాక్చువల్ గా మీరు చక్కగా పాడతారు అనిపించింది, అందుకే నేను అడిగాను. థ్యాంక్ యూ సార్. సో అది ఒకసారి మీరు రివర్స్ లో పాడితే ర్యాండమ్ గా మిమ్మల్ని చెక్ చేస్తున్నాను నేను, జస్ట్ ఒక ఎగ్జామినేషన్. తప్పకుండా. అంటే ఇంతకు మునుపు కూడా పాడాను నేను ఇది రివర్స్ లో. ఓ ఓకే ఓకే, వినిపిస్తాను. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే. ఒరిజినల్. దీన్ని రివర్స్ లో పాడితే నీలి నీలి ఆకాశం, లీని లీని శంకా. నేను లిరిక్స్ కూడా చూస్తున్నా, మీరు చూసుకోండి. లీని లీని శంకా దాయి నాకునుమా, లుబ్బుమనే నీ న్యస్తమే కాస్తూనే మానవు, నుకవంలెన దాయి నాకునుమా, ఓ నీ కొవ్వున పోరిస నాటుందా, వేణూటి చెడిన కేరుతి లురతాయి చలి మొకేలనే, వేణూటిలే దివకే సస్వా లులుగాయిక తీవ్రవేడచు తాయింపగొతే గదాగ మీకెనెవ్వై, లీని లీని శంకాదాయిన కునుమా, లుబ్బుమనే నీ న్యస్తమే కాస్తూనే మనవు. లిరిక్స్ మాత్రమే కాదు, ఆ ట్యూన్ కూడా అదే విధంగా పాడగలగాలి. అక్కడ దాని బ్యూటీ అక్కడే కనపడుతుంది. సో యా, నేను చెక్ చేశాను, ఎక్కడ కూడా అసలు ఒక్క పొల్లు ఒత్తు ఎక్కడ అటు ఇటు పోకుండా అన్ని కరెక్ట్గా చాలా అద్భుతంగా పాడారు సార్. మీరు ముందుకు వచ్చేటప్పుడన్నా కొంత తడబడుతుంది కానీ రివర్స్లో అసలు తడబడదు. రివర్స్లోనే పర్ఫెక్ట్ వస్తుంది. రివర్స్లోనే పర్ఫెక్ట్గా వచ్చారు. సో ఇందాక మనం ఇమిటేషన్ అనుకున్నాం కదా. సో ఇంకెవరెవరి ఇమిటేషన్ ఎక్కడ చేస్తారు? ఇంకా చాలా మంది చేయగలను నేను. ఇప్పుడు కిషోర్ కుమార్ గారు, రఫీ గారు, మొహమ్మద్ రఫీ గారిది వస్తుంది. మొహమ్మద్ రఫీ గారిది కూడా వస్తుంది. పాత పాట ఏదన్నా? పాత పాట మీరు చెప్పండి ఏదైనా పాతది ఒకటి మొహమ్మద్ రఫీ గారిది. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే మూగబోదురోయ్ కైపులో. ఇది హిందీలో కూడా ఉంది. బార్ బార్ बार बार देखो हजार बार देखो के देखने की चीज है हमारा दिल रुबा, కైపులో కైపులో కైపులో. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురే కైపులో కైపులో. ఆయన తెలుగు హిందీ నార్త్ హిందీ కదా అండి, అది కొంచెం మిక్స్ అయ్యి కొంచెం
ఆయన వాయిస్ ఆయన తెలుగు అంత డిఫరెంట్ యాంగిల్లో వచ్చేస్తారు అన్నమాట. అవును అవును అదే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ కైలాష్ ఖేర్ ని కూడా మీరు ఇమిటేట్ చేస్తారు. సో ఏ పాట అయింది? ఆయనది కూడా చాలా హై రేంజ్, అసలు ఆయన సైమన్ వెళ్ళిపోద్ది ఆయన వాయిస్ అలాగా, పిచ్చు పీక్కి వెళ్ళిపోతుంది. అవునవును. ఆయన ఫస్ట్ పాడిన పాట నేను విన్నది హీరే మోతీ మైనా నచ్చాను. ఓకే. హీరే మోతీ मैं ना चाहूं, मैं तो चाहूं संगम तेरा, मैं तो तेरी सैया, तू है मेरा सैया सैया, तू जो छूले प्यार में आराम से मर जाऊं, आजा चंदा बाहों में तुझ ही में गम हो जाऊं, मैं तेरे नाम में खो जाऊं सैया सैया. అద్భుతం. సో అంటే మీరు అంటే పాటలు మ్యూజిక్ కూడా నేర్చుకున్నారా, లేకపోతే జస్ట్ క్యాజువల్గా దీన్ని క్యాజువల్గా ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల సంగీతం కొంత వస్తుంది, అంటే ట్యూన్స్ పాటలోనే కొంత సంగీతం. అంటే నేను అనేది ఎందుకు అడుగుతున్నా అంటే పిచ్ దాన్ని హోల్డ్ చేయడం కూడా దాని ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. అంత ప్రాక్టీస్ అండి, అంత ప్రాక్టీసే. నేను బేసికల్గా అంటే శాస్త్రీయ పరంగా ఏం నేర్చుకోలేదు, నేర్చుకుందామని ట్రై చేశాను కానీ ఎన్నిసార్లు స్టార్ట్ చేశాను అన్నిసార్లు స్టాప్ అయిపోయింది. ఎందుకని ఇంత పట్టు ఉన్నటువంటి మీకు అది ఎందుకు అవ్వలేదు? అంటే నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడిని. ఓకే. ఇటు ప్రోగ్రామ్స్, అటు జాబ్, మళ్ళీ ఇల్లు దూరం అవటము, ఇదంతా దీనివల్ల నాకు అసలు కుదరలా అనమాట. సో జాబ్ చేస్తూ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ తర్వాత మొత్తం జాబ్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇది మొత్తం ఫుల్ టైం ఆర్టిస్ట్గా. సో ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు కదా సార్, అంటే మీకు బిగినింగ్లో ఉద్యోగం చేస్తూ ఇది చేస్తూ దాని తర్వాత ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ ప్రాక్టీస్ అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, మీ శ్రేయోభిలాషులు కానివ్వండి ఏం చెప్పారు? వదిలేయమన్నారా? వద్దు, ఎందుకు తలకాయ నొప్పి, మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది దీని మీద అంటే 2 రకాలుగా చెప్పారండి. కొంతమంది ఎందుకు వదులుకుంటావు గవర్నమెంట్ జాబ్ అన్నోళ్ళు ఉన్నారు, అవును. కొంతమంది ఇంకా నీకు టైం దొరకట్లేదు కదా ఆఫీస్కి వెళ్ళటానికే, ఎందుకు వదిలేసుకోని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అది జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, హాయిగా మీకు ఇంటికి ప్రతి నెల డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మాది పెన్షనబుల్ జాబ్ కాబట్టి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా పెన్షన్ వస్తూ ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటాం, అది ఇది కలిపి బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఫ్రీడమ్ గా ఉండొచ్చు అనమాట. అవును, అంటే జాబ్కి వెళ్ళే పని ఉండదు కాబట్టి మొత్తం దీని మీద ఫుల్ ఫోకస్ చేయొచ్చు. యా, కరెక్ట్. నాకు విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడిని, దానివల్ల నాకు ఆఫీస్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇంకా అందువల్ల ప్రతిసారి లీవ్ పెట్టడం, కొన్నిసార్లు లాస్ ఆఫ్ పేలు అవ్వటము, ఇలా జరుగుతూ ఉండేది అనమాట. ఆ క్లాష్ అనేది ఇబ్బంది, బ్యాలెన్స్ చేయడం కష్టమైపోయింది. సో ఇప్పుడు మొత్తం పూర్తిగా వదిలేసి దీంట్లోకి వచ్చిన తర్వాత ఏంటి మీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏంటి? అరే ఎందుకు వదిలేసాననే ఫీలింగ్ ఏమైనా? లేదు, అట్లా ఎప్పుడు లేదు. ఎన్నేళ్ళు అవుతుంది వదిలేసి ఇప్పటికి 6 years అయింది. 6 years అవుతుంది అంటే రీసెంట్గానే, పెద్ద టైం కాలేదు, రీసెంట్గానే. 2018లో. ఓకే. సో ఇప్పుడు మీకు ఫస్ట్ బ్రేక్ వచ్చినటువంటి సాంగ్ కానీ సందర్భం కానీ ఏంటంటే చాలా రోజులు ప్రయత్నించుంటారు, చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు, సరైన అవకాశాలు రాకపోవడం, సరైన గుర్తింపు రాకపోవడం, ఒక టైంలో ఇక ఓకే మనకు స్టార్ట్ అయింది అనే టైం ఎప్పుడు, ఎలాగా? అంటే నేను దాదాపు 1990 నుంచి ఒక కమర్షియల్ ఆర్టిస్ట్గా పనిచేస్తాను. ఓకే. అప్పుడు ఆర్కెస్ట్రాలో కామెడీ చేయటం, ఆర్కెస్ట్రాలో 1-2 పాటలు పాడడము, ఇలా సరదాగా ప్రారంభించాను. అయితే అలా చేస్తూ ఉద్యోగం బ్యాలెన్స్ చేస్తున్నాను. నాకు 2002 నుంచి 2006 వరకు మా టీవీలో ఒక ప్రోగ్రామ్ చేసే ఛాన్స్ వచ్చింది, రివర్స్ గేర్. పాటలన్నీ మేము రివర్స్ లో పాడేవాళ్ళం, ప్యారడీలుగా పాడేవాళ్ళం, ఒక పాటను తీసుకెళ్ళి ఇంకో పాటలు, అవన్నీ అక్కడ మొదలైందనమాట. అట్లా నేను చాలా ఫేమస్ అయ్యాను అప్పట్లో. ఎక్కడన్నా అట్లా బస్ స్టాప్ లో ఆగితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, గురుస్వామి రివర్స్ గారు గురుస్వామి, అట్లా అనమాట. అప్పటి నుంచి నాకు పేరు రావటం, తర్వాత పెద్ద పెద్ద తెలుగు అసోసియేషన్స్ అన్ని కూడా నన్ను పిలిపించి వాళ్ళ దేశాల్లో నా పర్ఫార్మెన్స్ చేయించడం, అట్లా అప్పటి నుంచి బాగా బిజీ అయిపోయాను. రివర్స్ గేర్లోకి వచ్చాకే నేను చాలా బిజీ అయ్యాను. ఆ తర్వాత ఈ పాటను 25 రకాలుగా పాడటం, ఆ రికార్డు కూడా నాకు బాగా ప్లస్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పాటను తీసుకొని 4-5 రకాలుగా పాడటము. ఇలా మరొక టాలెంట్ ఏంటంటే ఒక పాట ట్యూన్ని
మరొక పాటలో పాడతారు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట ఉంది, గాజువాక పిల్ల పాట ఉంది, దాన్ని ఇంకొక ట్యూన్లో తీసుకెళ్ళి పాడతారనమాట. సో దాన్ని ఇందాక మేము మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పినటువంటి పాట ఏంటంటే ఉట్టి మీద కూడు, దాన్ని కుడి ఎడమ అయితేలోకి పాడతారు. సో ఇదేమో రొమాంటిక్ ఫోక్ సాంగ్, అదేమో పాథోస్, బాధలో కుడియడం అయితే అని పాడుకునే పాట, ఇదేమో ఉట్టి మీద కూడు అని మంచి జోష్లో పాడుకునే పాట. లెట్ us see అసలు అది ఎట్లా కాంట్రాస్ట్ ఎట్లా చేస్తారు అనేది. ముందు ఉట్టి మీద కూడు వినిపిస్తాను. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టి నెట్టిన గుండెల మధ్యన చచ్చిపోవతో జనమ్మ నాకు. ఇది ఒరిజినల్ ఉట్టి మీద కూడు. కుడి ఎడమైతే కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో, కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. దీన్ని దాంట్లోకి మారుస్తా. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వే చాలు నాకు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వే చాలు, ముద్దు పెట్టి నెట్టిన గుండెల మధ్యన ముద్దు పెట్టి నెట్టిన గుండెల మధ్యన చచ్చిపోవ తోచనమ్మ నాకు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వే చాలు నాకు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వే చాలు. ఈ పాట అంటే మేబీ ఆ రాగం బ్యూటీ ఏమో, అది మీరు తీసుకెళ్లి దాంట్లో కలిపినా కూడా అది పాజిటివ్ గానే కనపడుతుంది ఆ పాట. యాక్చువల్ గా లిరిక్స్ వింటుంటే మనకి ఒక పాథోస్ లాగా సాడ్ గా అనిపిస్తుంది. ఈ లిరిక్స్ తీసుకెళ్లి మీరు అందులో కలిపేటప్పటికి ఆ పాట కూడా అందంగానే కనపడుతుంది. అదే అది కూడా అంటే పాజిటివ్ గానే కనపడుతుంది. ఓ ఇలా కూడా బానే ఉంది కదా అనిపిస్తుంది. సో ఇంకొక పాట ఐ వాంట్ టు లిసన్ వన్ మోర్ సాంగ్. ఇలాంటిదే. ఓకే, మీకు ఒకటి ఇంకొంచెం హుషారు ఎత్తించే పాట చెప్తాను. మనకు జెస్సీ గిఫ్ట్ గారు తెలుసు కదా మీకు, యువసేన సినిమాలో ఒక పాట పాడాడు ఆయన. మల్లేశ్వరివే మధురసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే, తేనె నువ్వో తేనెటీగవో వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా, చక్కనైన మల్లికవో హే చిక్కులు పెట్టే అల్లికవో, పోలికల్లో పసి బాలికవే చురకత్తుల చూపులున్నా, దీని దేంట్లో మల్లేశ్వరివే మధురసల మంజరివే. దేంట్లో కలిపోతున్నారు దీన్ని? ఎర్రజెండ పాటలో కలిపారు. ఆర్ నారాయణ మూర్తి గారు ఎర్రజెండ చల్ ఎర్ర జెండ నీయలో ఎర్ర ఎర్రనిది జెండ నీయలో, అన్నలు ఎన్నీయలో మరి ఎన్నెల కూనాలెన్నీయలో, ఎన్నెల కూనాలెన్నీయలో మరి వెలుగు రవ్వాలెన్నీయలో, ఎర్ర జెండ ఇప్పుడు ఈ మల్లీశ్వరం తీసుకెళ్ళి ఎర్రజెండలో కలుపుతారు. కలపండి. చల్ మల్లీశ్వరివే ఎన్నీయలో మధురాశల మంజరి వెన్నీయలో, మంత్రాక్షరివే ఎన్నీయలో మగ శ్వాసల గంజలి వెన్నీయలో, అరే తేనెవ తేనెటిగ వెన్నీయలో అది తెలిసేది ఎలాగ ఎన్నీయలో, అరే ఎన్నెలవో ఎండి మంట వెన్నీయలో నిన్ను తాకే తెలుసుకుంటా ఎన్నీయలో, మల్లేశ్వరి గిల్లేశ్వరి కామేశ్వరి గిమేశ్వరి. చాల్ అద్భుతం. సో అంటే పాటలు రెండు జోష్ ఉన్నా కూడా అసలు రెండు జానర్ వేరు. మీరు దానికి మళ్ళీ ఎన్ని ఇయర్లో కలిపేటప్పటికి ఇంకింత ఫన్ జనరేట్ అయింది. చాలా అద్భుతం అది. అండ్ మీరు ఒక పాటని 25 ఫామ్స్లో అంటే ఫోక్ ఫామ్స్లో పాడతామని చెప్పి, అది ఎట్లా అంటే నాకు అది అర్థం కాలేదు. ఎట్లా అది అంటే పాట ఒకటే ఉంటుంది, దాన్ని రకరకాల ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది చెప్తాను ఏంటంటే, ఒక పాట మీకు ఇప్పుడు ఈ పాట వినిపించాను కదా, ఇప్పుడు ఇది మామూలు సినిమా పాటను తీసుకెళ్ళి ఒక విప్లవం స్టైల్లో వినిపించాను. అవును. ఇలాగే ఒక పాటను తీసుకెళ్ళి హరికథ స్టైల్లో వినిపిస్తాను, ఒక పాటను తీసుకెళ్ళి బుర్రకథ స్టైల్, ఇలా రకరకాలుగా వస్తుంది అనమాట. నాకు అంటే ఒక జస్ట్ ఒక రఫ్ గా థాట్ వస్తుంది, వింటే క్లియర్ గా అర్థం అవుతుంది. సరే, మీకు అంటే నెల్లూరు నిర్జాన నేను ఆల్రెడీ చాలా సార్లు పాడి ఉన్నాను, అన్ని ఛానల్స్ లో పాడున్నాను కాబట్టి ఇప్పుడు ఏదైనా వేరే పాట వినిపిస్తాను. ఏ పాట? రంగమ్మ మంగమ్మ.
రీసెంట్ దాన్ని హరిదాస్ గారు పాడితే ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క పాటను తీసుకొని ఇంకో ఆర్ట్ అర్థమైంది అన్నిటికీ నెల్లూరు నిర్జన కాకుండా రంగమ్మ మంగమ్మ మనకు ఒరిజినల్ పాట తెలుసు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, అది ఒరిజినల్ పాట. ఇది కనుక హరిదాస్ గారు పాడితే అయ్యలారా భక్త మహాశయులారా అప్రహారంబుగా ఈ విధంగా ఆయన పాడుతున్నాడు. అంతలో ఎవరో వచ్చి రంగమ్మ మంగమ్మ పాడమని అడిగారు. అలాగే నాయన తప్పకుండా పాడతాను. అయ్యలారా భక్త మహాశయులారా ఆ రంగమ్మ మంగమ్మ ఏ విధంగా ఉన్నారయ్యా అంటే, రంగమ్మ మంగమ్మ ఏమి పిల్లడు, రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏమి పిల్లడు ప్రక్కనే ఉన్నాడమ్మ పట్టించుకోడు, రంగమ్మ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏమి పిల్లడు ఏమి పిల్లడు ఏమి పిల్లడు. పుల్ల చేప కుట్టిన పెదవి సలుపుతుంటే గోరు వంక వచ్చిన గోరు గిల్లుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు, ఊర్త మాటకైనా నన్ను ఊరుకోబెట్టడు, రంగమ్మ మంగమ్మ ఏమి పిల్లడు కొంటె పిల్లడు అల్లరి పిల్లడు తుంటరి పిల్లడు. శ్రీభద్రమారమణ గోవింద హరి. ఈ లాస్ట్ లైన్ సో అంటే బోర్ కొడుతుంది అని అనుకుంటారు హరికథ బుర్రకథ, మీరు ఇప్పుడు ఇది మార్చేటప్పటికి అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అది బోర్ కొట్టనివారండి వాళ్ళు హరిదాస్. అదే అదే సెమీ క్లాసికల్ అంటే ఇప్పుడున్న జనరేషన్ హరికథ బుర్రకథ అంటే ఏం తింటానే అంటారు. ఇలా మార్చేస్తే కనుక ఖచ్చితంగా కూర్చొని నవ్వుకుంటూ కూర్చుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అద్భుతం. అంటే ఒక యూనిక్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సార్. అంటే యూజువల్గా అందరూ చెప్పే కామెడీ జోక్స్ అంతా కాకుండా ఒక ఆర్ట్ని తీసుకొని ఒక పాటను తీసుకొని దాన్ని అద్భుతంగా ఇంకొక రకంగా ఎంటర్టైన్ చేయడం అనేది అద్భుతం. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, సెలబ్రిటీస్ చూసి ఉంటారు, మీ షోస్కి అటెండ్ అయ్యి ఉంటారు, సో మీకు ఎవరు ఇచ్చారు బెస్ట్ కాంప్లిమెంట్, ఏమనిపించింది అప్పుడు? బెస్ట్ కాంప్లిమెంట్స్ చాలా మంది నుండి వచ్చాయి. నాకు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఫస్ట్, ఆయన పెద్ద కవి, అటువంటి ఆయన గురుస్వామి స్వరస్వామి, గురుస్వామి అసాధ్యుడు, ఇలా చాలా గురుస్వామి, ప్యారడి ప్రవీణ, ప్యారడి కళానిధి, హాస్యభూషణ, ఇలాంటి గిఫ్ట్లన్నీ ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను. అలాగే కేవి రమణాచారి గారు ప్యారడి సూర్యుడు అని ఒక బిరుదు ఆయన నాకు ప్రదానం చేశాడు మన సెక్రటేరియట్ ఎంప్లాయీస్ తరఫు నుంచి. అలాగే నా ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ చిరంజీవి గారు కానీ, తర్వాత హీరో రాజశేఖర్ గారు, నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంత నవ్వలేదు, గురుస్వామి షో చూసి అంత నవ్వాను అన్నాడు ఆయన. అలాగా కైకాల సత్యనారాయణ గారు, ఆయన వాడు కుర్రాడైపోడు, లేకపోతే వాడికి పాదాభివందనం చేయాలి, వాడి కళ మామూలు కళ కాదు అన్నాడు ఆయన. అట్లాగే విదేశాల్లో దేశాల్లో చాలా అభినందనలు. అలాగే ఏమనిపిస్తుంది సార్ అంటే ఇట్లాంటి కాంప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు మీరు ఎంతో కష్టపడి, ఇంకా మీరు స్ట్రగుల్ షేర్ చేసుకోలేదు కానీ మేబీ ఖచ్చితంగా స్ట్రగుల్ లేకుండా ఈ స్థాయికి రారు. సో ఇంత స్ట్రగుల్ పడి అలాంటి మన్ననలు పొందుతున్నప్పుడు, ప్రముఖుల నుంచి ఒక గుర్తింపు పొందుతున్నప్పుడు, మీ పేరు వాళ్ళ నోట్లోంచి పలుకుతున్నప్పుడు మీ హౌ డు యు ఫీల్? చాలా గర్వంగా ఉంటుందండి, గర్వంగా ఉంటుంది. తర్వాత ఒక స్ఫూర్తిగా ఉంటుంది, ఇంకా ఇంకా ఏదో చేయాలి, ఇంకా బాగా చేయాలన్న ఒక ఉత్సాహం కూడా కలుగుతుంది. అలా చాలా ఇప్పుడు మన బ్రహ్మానందం గారు కూడా వారి ఇంటికి తీసుకెళ్ళి నాకు సన్మానం చేశారు. అలాగే బాబు మోహన్ గారు, తర్వాత నేను అలాగే మణి శర్మ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు, ఆయనతో పాటు అమెరికాలో ఒక 16 షోలు ఒకటే 2 నెలల పాటు చేసే అదృష్టం కలిగింది నాకు ఆయన టీంలో. అలాగే అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు కూడా, కోటి గారు, వందే మాతరం గారు, ఒకసారి ఆయన మన ఆర్పి పట్నాయక్ గారు అయితే అసలు ఏంటి పాటలతో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నాకు ఫస్ట్ టైం తెలిసింది అన్నాడు ఆయన. పాటలు చూసి మామూలుగా తన్మయత్వం చెందుతారు, కానీ మీ పాటలు వింటూ నవ్వుతారు. అలా రకరకాలుగా. మాకు మాధవపెద్ది సురేష్ గారు కూడా నాకు మంచి కుటుంబ స్నేహితుడు అనమాట. ఆయన కూడా చాలా షోస్ నాకు తీసుకెళ్ళటం, ఇలా రకరకాలుగా అందరితో మంచి. సో అంత బాగుంది. అంటే మీ త్రూ అవుట్ కెరీర్లో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి ఎప్పుడైనా? ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏం చేస్తారు, అంత సాఫీగా సాగిపోయింది. అంత సాఫ్ట్గానే. అంటే నాకు స్టార్టింగ్లో ఉండేవి సందర్భాలు, అలా మేము ఎవరికైనా ఉంటుంది అది మొదలు పెట్టేటప్పుడు, ఏదో నాకు ఒక పాట కావాలనో, నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. ఒకసారి 2-3 గంటలు వెయిట్ చేసి ప్రోగ్రామ్ చేయకుండా వాపస్ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, టైం దొరక్క. అలాంటి సందర్భాలు ఉన్నాయి, మీకు స్పేస్ దొరక్క అక్కడ. అట్లా తర్వాత ఇంకా
మన వెనక వాళ్ళు రావటం మొదలెట్టారు అనమాట. ఓపిక్గా ఉండడం, ఓపికగా ఉండడం. ఎందుకులే అని వదిలేసి ఉంటుంటే అది వేరేలా ఉండేది. అవును. సో ఏం చెప్తారంటే సాధారణంగా చాలా మందికి టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ని ఎక్కడ ఎప్పుడు ఎలా చూపించుకోవాలో లేదంటే దాన్ని ఎలా వీళ్ళు కెరీర్గా మార్చుకోవాలో తెలియదు చాలా మంది. చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు, చాలా కారణాలు ఉండొచ్చు వాళ్ళకి. ఏం చెప్తారు మీరు వాళ్ళకి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న టాలెంట్స్ అందరూ ఎవరికి వాళ్ళు బాగానే యూటిలైజ్ చేసుకుంటున్నారండి. మనం చెప్పేంత వరకు ఎవరు కరెక్ట్. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా తోటి చాలా ఇది, సోషల్ మీడియా తోటి మాకు ఒకప్పుడు ఇంత అవకాశాలు ఉండేవి కాదు. ఇప్పుడు అంటే తేడా గమనిస్తున్నారా మీరు? గమనిస్తున్నాం. ఏమన్నా జలస్ ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు అసలు ఈ రీల్స్ ఇన్స్టాగ్రామ్ మాకు లేవు, అప్పుడు ఉంటే అదరగొట్టి పడేసేవాళ్ళు. లేదు, కాకపోతే ఇంకా ఏంటంటే మేము వీళ్ళతో ఇప్పుడు మా తర్వాత వచ్చిన జనరేషన్తో కలిసి మేము వాళ్ళతో పాటు కలిసి నడవగలుగుతున్నాం. అది మాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫేస్బుక్ కానీ, తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, వాటన్నిటిలో వాళ్ళకంటే ఒక అడుగు ముందుగానే ఉండగలుగుతున్నాం మేము కూడా. అంటే పోటీ పడాలి, ఎప్పటికప్పుడు ఆర్టిస్ట్ తను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఎప్పుడు జిలిబిలి పలుకులు ఒకటే పాడతానంటే కాదు, ఇప్పుడు మీరు అడిగినట్లు నీలి నీలి ఆకాశం కూడా పాడాలి. అట్లా అనమాట. మనం కాలానుగుణంగా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే కాలం మారింది కదా అని చెప్పేసి బూతుల్ని చేర్చుకోకూడదు. డబుల్ మీనింగ్ బూతుల్ని రాకుండా అందరూ వినగలిగేటట్లు చక్కని హాస్యాన్ని పంచగలిగితే చాలా బాగుంటుంది. అది నా. సో మీరు మిమిక్రీ కూడా అని చెప్పారు కదా, ఇంకా గుర్తుందా? ఇంకా చేస్తున్నారా అది? లేదండి, అంటే ఆ ఫీల్డ్ నుంచి ఇటు వచ్చేసాను నేను. దాదాపు 25 years బ్యాకే నేను మిమిక్రీ నుంచి ఇటువైపు వచ్చేసాను. ప్యారడీ వైపు, రివర్స్ గేర్ వైపు, సాంగ్స్ వైపు ఇలా వచ్చేసాను. ఇంకా మిమిక్రీ బహుశా అప్పటికే మిమిక్రీ ఆర్టిస్టులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అప్పటికి చాలా మంది ఉన్నారు. నేను ఇలా డిఫరెంట్ గా రావడం బట్టే నాకు అదే మీకు మంచి పేరు వచ్చింది. అదే యూనిక్ గా ఉండడం వల్ల మిమిక్రీ, లేదంటే మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అయి ఉండేవాళ్ళు. అది అందరిలో నేను ఒకటి. అదే. సో ఇప్పుడు ఈ రకంగా ఇంత అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్ గా కలిగేది కాదు. సో ఇంకొక పాట మీకు ఇష్టమైంది, మీరు సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేది ఏమన్నా పాట కానీ ఏదన్నా ఒకటి రివర్స్. ఒక ఆర్ట్ ఫామ్ వినిపిస్తాను. ఒక హిందుస్థానీ సంగీతం వినిపిస్తాను. ఇదేంటంటే ఒరిజినల్ పాట దాయి దాయి దామ్మ. దాన్ని హిందుస్థానీ క్లాసికల్ పాడితే ఎలా ఉంటుంది? ఓకే ఓకే రైట్. మీకు ఒరిజినల్ పాట తెలిసే ఉంటుంది. దాయి దాయి దామ్మ కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నా నిండు చందమామ. హే దాయి దాయి దామ్మ నడిచే గండు కోయిలమ్మ, నీపై మనసైందమ్మా నా కొండపల్లి బొమ్మ. ఇలా ఉంటుంది ఆ పాట. ఈ పాటను కనుక ఒక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పాడితే ఎలా మారిపోతుంది? విద్వాంసుడు కాదు, విద్వాంసుడు. అయితే హిందుస్థానీ విద్వాంసులు అనేసరికి మనం హిందుస్థానీలో ఎవరు టాప్లో ఉన్నారు వాళ్ళని చూడాలి. చూసి వాళ్ళని కొంత మటుకు అనుకరించగలిగితే మనకి ఇది వస్తుంది, లేకపోతే రాదు కదా. మీరు అనుకరించే వాళ్ళు? నేను అనుకరిస్తాను. అదే ఎవరు అంటే? నేను భీమ్సేన్ జోషి గారు హిందుస్థానీలో టాప్. ఆయన కనుక అనుకరించి ఆయన కనుక ఈ దాయి దాయి దామ్మ పాట పాడితే ఎలా ఉంటుంది? ఫస్ట్ దాయి 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 ఇలా ఒక అరగంట సేపు సాగుతుంది. వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్ అనుకుంటుంది. దాయి దాయి దామ దాయి దాయి దామ కూలికే కుందనాల బొమ్మ, దాయి దాయి దామ దాయి దాయి దామ దాయి దాయి దామ దాయి దాయి దామ కూలికే కుందనాల బొమ్మ, దాయి దాయి దామ దాయి దాయి దామ దాయి దాయి దామ దాయి దాయి దామ దామ. అంతా తిరిగి దాయి దాయి దామే అయింది అక్కడ. ఆ రెండు పదాలనే 10 నిమిషాలు లాగుతారు వాళ్ళు. ఇంకా మధ్యలో ఆఫ్ చేసా. అయితే అంటే మీరు ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ను లేకపోతే ఆ పలానా మ్యూజిక్ డైరెక్టర్ ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళ పాటలను మార్చి పాడడం, రివర్స్లో పాడడం
ఎప్పుడైనా వాళ్ళు ఇబ్బంది పడతారని మీకు ఎప్పుడైనా లేదు లేదు, వాళ్ళు ఎంజాయ్. ఇప్పుడు ఇది మణి శర్మ గారి పాట ఇది, ఆయన ముందే నేను ఈ పాటను ఎన్నోసార్లు ఇలా పాడాను. చాలా నవ్వుతారు ఆయన, చాలా నవ్వి భలే చేసేవాంటారు అనమాట. సో ఆర్ట్ ఫామ్ ఇప్పుడు హిందుస్థానీ సంగీతం ఉన్నారు, దాని ఫ్యాన్స్ ఎవరో ఉంటారు, వాళ్ళు 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 వచ్చి అంటున్నారు మాకే ఇన్ని కళలు పడవు, మీరు ఎలా వేయగలుగుతున్నారు అంటున్నారు. మేము 10 సంవత్సరాలు మేము దాని ఇంతసేపు మేమే సాగదీయలేము, మీరు ఎలా చేస్తున్నారు అంటున్నారు. ఓకే, సో మీ ఇంట్లో మీకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది? అంటే మీరు ఈ కెరీర్ మీద పూర్తి స్థాయిలో వెళ్తూ ఉన్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు, మీ పేరెంట్స్ కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళ నుంచి ఎట్లాంటి వాళ్ళ నుంచి నాకు మంచి ఎంకరేజ్మెంటే ఉందండి. మా మదర్ కానీ, మా వైఫ్ కానీ, పిల్లలు కానీ అందరు నాకు మంచి ఎంకరేజ్మెంట్. అడగడం మర్చిపోయి, ప్రాపర్ ఎక్కడ అంటే లైక్? నేను పుట్టింది కడప అండి. కడప. తర్వాత చిన్నప్పటి నుంచి పెరిగిందంతా హైదరాబాద్లో. గోల్కొండ స్కూల్లో చదువుకున్నా, కార్వాన్ స్కూల్లో చదువుకున్నా, ఇలా రకరకాలుగా చదువుకున్నా. నేను ఇక్కడ హైదరాబాద్లోనే పెరిగాను అనమాట. అందువల్ల నాకు ఈ హైదరాబాదీ లాంగ్వేజ్ ఇవంతా, కవ్వాలీలు గివాలీలు పద్యాలు అన్నీ వచ్చేసి. కవ్వాలి పాడలేదు సార్ మీరు ఇందాక? కవ్వాలి పాడలేదా? అది మిస్ అయితే ఎట్లా? ఓకే, ఈ కవ్వాలి కూడా నాకు చాలా మంచి పేరు తెచ్చింది. ఈ కవ్వాలి అంటే ఇది కూడా హై రేంజ్ లో పాడుతుంటారు వాళ్ళు. అవును, మెల్లిగా స్టార్ట్ అవుద్ది, హై పిచ్కి వెళ్ళిపోతారు. అవును. అయితే మీకు ఒక కవ్వాలి పాట వినిపిస్తాను. నాకు బాగా పేరు తెచ్చిన కవ్వాలి ఏంటంటే తెరే మేరే బీచ్ మే. ఓకే, తెరే మేరే బీచ్ మే పాట విన్నారు కదా? లేదు, నేను నాకు తెరే మేరే బీచ్ మే ఇప్పుడు గుర్తొచ్చి. कैसा है ये बंधन हम जाना. ఇదేదో తెలుగు పాటలో కూడా ఉన్నట్టుంది అక్కడ. ఈ పాటను కవ్వాలిగా పాడిన ఐటమ్ నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది అన్నమాట. దీన్ని దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితమే తయారు చేశాను నేను ఈ పాట. కవ్వాలి టైప్, కవ్వాలి. కానీ ఇప్పటికీ ఆ పాట ఎక్కడికి వెళ్ళినా అడుగుతూనే ఉంటారు. మణి శర్మ గారు నన్ను చూస్తే తేరీ సూరత్ అంటాడు ఆయన. సరదాగా అలా పేరు. ఈ తేరీ సూరత్ అనే ఒక కవ్వాలి ఉంది. అది యాక్చువల్గా అజీజ్ మియా ఖవాల్ ఒక పాకిస్తానీ ఖవాలిస్ట్ పాడతాడు ఆ పాట. ఓకే, ఆ పాట కనుక మన హైదరాబాదీ ఖవాలి పాడితే ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఆయనే ఈ తెరే మేరే బీచ్ మే పాడితే ఆ ప్రాసెస్ చేద్దాం. అసలు ఆయన పాకిస్తాన్ ఆయన ఎట్ట పాడతాడు, అది హైదరాబాదీ ఖవాలిస్ట్ పాడితే ఎట్లా ఉంటుంది, అండ్ ఈ తెరే మేరే బీచ్ మే ఇందులో మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, అలా అదనమాట. ఓకే, వినిపిస్తాను. అజీజ్ మియా ఖవాల్ సాంగ్ ఆయన ఇంకా చాలా లావుగా ఉంటుంది ఆయన వాయిస్, మనం అంతలా బేస్కి వెళ్ళలేం. వినిపిస్తాను. तेरी सूरत निगाहों में फिरती रहे, तेरी सूरत निगाहों में फिरती रहे, इश्क तेरा सताए तो मैं क्या करूं, तेरी सूरत तेरी सूरत तेरी सूरत निगाहों में फिरती रहे, इश्क तेरा सताए तो मैं क्या करूं, तेरी सूरत तेरी सूरत तेरी सूरत. कल 14वीं की रात थी, शब्बर रहा चर्चा तेरा, कुछ ने कहा ये चांद है, कुछ ने कहा चेहरा तेरा, हम भी वही मौजूद थे, हमसे भी सब पूछा किए, हम हंस दिए, हम चुप रहे, मंजूर था पर्दा तेरा, तेरी सूरत निगाहों में फिरती रहे, इश्क तेरा सताए तो मैं क्या करूं, तेरी सूरत तेरी सूरत तेरी सूरत. ఇది ఒరిజినల్ ఖవాలి అన్నమాట, పాకిస్తానీ ఖవాలి ఇది. ఓకే, ఇప్పుడు మన హైదరాబాదీ గల్లీకా వస్తాది బాడాల ఈ ఖవాలి. ఆయనకి ఈ తేరీ సూరత్ అన్న పదం తప్ప ఇంక వేరే పదం రాదు ఆయనకు. ఆ ఒక్క ముక్క పట్టుకొని 3 గంటలు ఖవాలి పాడేశాడు ఆయన. అంటే కొంచెం ఇందులో దక్కని స్టైల్ యాడ్ అవుతుంది, దక్కని మసాలా యాడ్ అవుతుంది. కాస్త మందు పుచ్చుకున్న మహానుభావుడు వచ్చి తెరిమేరి అడుగుతారు, ఎలా ఉంటుంది చూడండి. తేరీ సూరత్ तेरी सूरत तेरी सूरत तेरी सूरत ओ तेरी सूरत हो तेरी सूरत तेरी सूरत तेरी सूरत तेरी सूरत तेरी सूरत. ఈ రకంగా 1470 సార్లు అన్నాడు. అంటే ఆయన ముందు కూర్చున్న వాళ్ళందరూ కలిపి 1470 మంది ఉన్నాడు. అందరికీ తేరీ సూరత్ తేరీ సూరత్ చూపెట్టేసరికి 3 గంటలైంది. అప్పుడు ఒకసారి क्या है जी 3 घंटों से देख रहा हूँ, तेरी सूरत तेरी सूरत तेरी सूरत. अरे कितना देर भाई मेरी सूरत, क्या गा रहा तू, फिर क्या करूं, तेरे मेरे बीच में कैसा ये बंधन अंजाना गाना गा. ఈయన అడిగాడు, ఫర్మాయిష్ చేసేసాడు. ఇప్పుడు ఈయన పాడాలి ఆ పాట. మీకు ఒరిజినల్ పాట వినిపించాను, తెరే మేరే బీచ్. అది బాలు గారు అద్భుతంగా పాడారు, ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ పాట. ఆ పాట ఇప్పుడు ఈయన పాడాలి. ఓకే భాయ్ సాబ్ హమ్ గా లేంగే. तेरे मेरे बीच में तेरे मेरे बीच में
मेरे तेरे बीच में, मेरे तेरे बीच में, तेरे मेरे बीच में, तेरे मेरे मेरे तेरे मेरे तेरे तेरे मेरे तेरे मेरे मेरे तेरे मेरे तेरे तेरे मेरे बीच में, चेन्नई बीच में, मुंबई बीच में, गोवा बीच में, बंदर बीच में, विशाखा बीच में, दुबई बीच में। अरे कौन आता साला देखता हूं बीच में। अरे कैसा 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 है ये बंधन, कैसा है ये बंधन। अनजाना 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 अनजाना। मैंने नहीं जाना, तूने भी नहीं जाना, तेरा बाप भी नहीं जाना, उसका बाप भी नहीं जाना, बाप का बाप का बाप का बाप का बाप भी नहीं जाना। अनजाना 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 हम जाना। లేచారు గురుస్వామి గారు. చివరిగా ఒక గణపతి పాటతోటి ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం మనం. మీ ఇందాక వెంకటేష్ గారి పాట పాడాం, ఇప్పుడు చిరంజీవి గారిది, చిరంజీవి గారిదా జై జై గణేష పాట. జై జై గణేష్. ఓకే షూర్ సార్, తప్పకుండా. జై జై గణేష, జై కొడత గణేష, జయములివ్వు బొజ్జ గణేష. హోయ్ హోయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయమివ్వు బుజ్జి గణేష. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం నలువైపులా ఏదో రభస. మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎత్తి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాష. గం గణపతి గణేష, గం గణపతి గణేష. జై జై గణేష, జై కొడత గణేష, జయములివ్వు బొజ్జ గణేష. హాయ్ హాయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయమివ్వు బుజ్జి గణేష. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ టాలెంట్ ఇలాగే ప్రతిరోజు దినదిన ప్రవర్ధమానం చెందాలని, మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నందుకు మీరు ఇంకా ఎక్సెల్ అవ్వాలని, ఇందులో మరింత మంచి గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న మాట మర్చిపోయాను, అంటే మనం అన్ని వాడాం కానీ ఒక ప్యారడీ ఒకటి వినిపిస్తాను మీకు. ఒకటి ప్యారడీ అంటే ఎలా ఉంటుందో చెప్తాను. వ్యంగ్య సాహిత్యం అనుకున్నాం కానీ మనం అవును దానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్యారడీ అంటే బొమ్మను గీస్తే తర్వాత ఏంటి, నీలా ఉంది, నీలా ఉంది, అది దగ్గరకొచ్చి ముద్ది మంది, అది ఒరిజినల్ కదా. నేనేమన్నానంటే పల్లవి వినిపిస్తాను. బొమ్మను గీస్తే కుక్కయ్యింది, దగ్గరికి వెళితే భౌ భౌ మంది, పోనీ పాపం అని బిస్కెట్ వేస్తే అది ఉరిమి ఉరిమి నన్నే చూసింది, అది తరిమి తరిమి నన్నే కరిచింది. ఓకే, సో లిరిక్స్ ని కొంచెం కామెడీ చేసేసి ఇంకొంచెం అంటే ఇంకొక పాట ఏదన్నా చాలా ఉన్నాయి. అరే చమ్మకు చమ్మకు చామ్ తీసుకో తీసుకో, సెల్ఫీ సెల్లుతో హొయ్యా, అంటే సెల్ఫీతో సెల్ఫీ తీసుకో. అరే చన్నకు చన్నకు చామ్ పెట్టుకో పెట్టుకో, ఫేస్బుక్ లో భయ్యా, హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ నీ ఫోజే అది రిందయ్యా, సయ్యా రే సయ్యా సయ్యా సై అందరికి హాయ్ చెప్పయ్యా. చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్, లైకులు ఎన్నో లెక్క పెట్టేయి, చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్, కామెంట్లెన్నో కౌంట్ చేసాయి. అరే చమకు చమకు చామ్ తీసుకో తీసుకో, సెల్ఫీ సెల్లుతో హొయ్యా. అరే చనకు చనకు చామ్ పెట్టుకో పెట్టుకో, ఫేస్బుక్లో భయ్యా. అంటు వ్యాధిలా ప్రబలిందయ్యా, ఫేస్బుక్ తగలయ్యా, కొంపలంటుకొని తగలడుతున్నా, సెల్ఫీ దిగర మనకుయ్యా. ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల గోడే పట్టదురయ్యా, పగలు రాత్రి ఇంటర్నెట్లో విహరిస్తుంటారయ్యా. చాటింగ్ చేస్తారా సోమరి మామలతో, లవ్లో పడతారా టక్కరి భామలతో, అరకాటే వేసే ప్రమాదం ఉంది ఖరారుగా. హద్దు మీరవద్దు చమ్మకు చమ్మకు చామ్ తీసుకో తీసుకో, సెల్ఫీ సెల్లుతో హొయ్యా. అరే చన్నకు చన్నకు చామ్ పెట్టుకో పెట్టుకో, ఫేస్బుక్లో భయ్యా.
మీలో సంగీతకారుడే కాదు సాహిత్యకారుడు కూడా ఉన్నాడు మీలో. మరి అదేగా ప్యారడీ అదే అంటే లిరిక్స్ని పూర్తిగా మార్చేసి పూర్తిగా ఆ ట్యూన్కి తగ్గట్టుగా రాయడం అంటే ఒక పాట రాయడమే ఆల్మోస్ట్ మొత్తం సాహిత్యం అంతా. అది ప్యారడీ కవి ఎగ్జాక్ట్లీ వ్యంగ్య కవి. ఆ వ్యంగ్యం అనేది అందులో పూర్తిగా ట్యూన్తో సింక్ అవుతూ ఉండాలి. సో ఆల్మోస్ట్ ఒక పాట రాసినట్టే. అంతే. ఆయన ఆయన ఆ పాట రాశారు, మీరు ఈ పాట రాశారు. ఓ కొంచెం కామెడీ రావడానికి ఒకటి చెప్తాను చూడు. టైం ఉందా మనకు? పర్లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి కాకముందు మామూలు పాట పాడుతుందంట. ఇంత మంచి భార్య ఎక్కడ దొరుకుతుందని పెళ్లి చేసుకుంటే ప్యారడీ పాడిందంట. పల్ల వినిపిస్తారు. పెళ్లి కాకముందు పచ్చబొట్టేసిన పిల్లగాడ నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా. ఇలా పాడుతుంటే అబ్బాయి మురిసిపోయి 3 ముళ్ళు వేసాట. మరుసటి రోజే మార్చేసి ప్యారడీ పాడడం మొదలెట్టింది. తాళి కట్టేసిన పిల్లగాడ నీకు పెళ్ళమంటే ఏంటో చూపెడతానురా, 3 ముళ్ళేసిన తుంటరోడా నీకు నరకం అంటే ఏంటో తెలియజేస్తానురా అనగానే మనోడు కూడా ఒప్పేసుకున్నట్ట. నేను చేసింది పొరపాటని, తప్పు తెలిసింది గ్రహపాటని, ఉచ్చు బిగిసింది నా గొంతుకి, తిక్క కుదిరింది నా జన్మకి, తలి కట్టేసిన పిల్లగాడ నీకు పెళ్ళమంటే ఏంటో చూపెడతానురా. ఈ దెబ్బకి ఆడు కూడా మారిపోయాడు ప్యారడీ సాంగ్స్ లో. సో చాలా అంటే చాలా నిజంగా మ్యూజిక్ లో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేయడం ఒక యూనిక్ వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇది మ్యూజిక్ ని బేసిక్ గా అందరూ సీరియస్ గాను లేకపోతే ఒక మంచి మూడ్ లోనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ యూ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. ఒక యూనిక్ టాలెంట్ ని మాకు పరిచయం చూపించారు. అంటే మా వేదికగా బిగ్ టీవీ వేదిక, మీరు ఎన్నో వేదికల మీద చేసి ఉండొచ్చు, బిగ్ టీవీ వేదికగా మా ఆడియన్స్ కి మీరు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ బిగ్ టీవీ వీక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.